వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ తెలిసిన విక్రమార్కుడు బేతాళుడు కథలలోని బేతాళుడు అసలు రాక్షసుడుగా ఎందుకు మారాడో, ఎలా మారాడో ఈ కథ రూపంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం కాలత్తయ్య అనే శివభక్తుడు అయిన సదాచార బ్రాహ్మణుడు పూజారిగా చోళమండలంలోని త్రిశిరాపురం శివాలయంలో సర్వవిధులు నిర్వహిస్తూ ఉండేవాడు. ఉదయాన్నే ఆలయం తలుపులు తీసినప్పటి నుండి ఆ శివయ్యకు అన్ని రకాల పూజలు నిర్వహించి సాయంత్రం గుడి తలుపులు మూసేంత వరకు అన్ని కార్యక్రమాలు కాలత్తయ్య పర్యవేక్షణలోనే జరిగేవి. అలా ఒకరోజు దేవాలయంలో భక్తులు ఇంకా ఆలయంలో పనిచేసే వారంతా వెళ్ళిపోయిన తర్వాత కాలత్తయ్య గుడి తలుపులు మూయటానికి వెళ్తూ ఉండగా ఆయనకు గర్భగుడిలో నుండి మాటలు వినిపించాయి. కాలత్తయ్య ఆశ్చర్యపోయి ఎవరైనా దొంగలు వచ్చారేమోనని చూడటానికి గర్భగుడి దగ్గరకు వెళ్ళి తలుపు కన్నంలో నుండి చూశాడు. అక్కడ ఆ కాలత్తయ్య నమ్మలేని విధంగా గర్భగుడిలో శివపార్వతులు ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో, స్వామి, మీరు నాకు ఇప్పటి వరకు ఎవ్వరూ వినని అపూర్వమైన మరియు సాహసాల కథలు చెబితే వినాలని ఉంది. అలాంటి కథలేమైనా ఉంటే నాకు చెప్పండి స్వామి అని అడుగుతుంది. అందుకు పరమేశ్వరుడు, అలాగే పార్వతి అంటూ 25 అద్భుత సాహసాల కథలు చెప్పి చిక్కు ప్రశ్నలతో ముగిసిన ఈ కథలకు ఏర్పడిన ప్రశ్నలకు నిగూఢ సమాధానాలను కూడా చాలా చక్కగా వివరించాడు. కానీ 25వ కథకు ఏర్పడిన చిక్కు ప్రశ్నకు నిగూఢ సమాధానాన్ని మాత్రం ఆయన చెప్పలేకపోయాడు. దానికి పార్వతీదేవి, ప్రభు, 25వ కథ యొక్క చిక్కు ప్రశ్న సమాధానాన్ని మీరు ఎందుకు వివరించలేదు? దేవి, ఈ కథకు సమాధానం ఆ బ్రహ్మదేవుడైనా చెప్పలేడు. ఎందుకంటే ఆ ప్రశ్నకు సమాధానం ఆ బ్రహ్మదేవునికి కూడా తెలియదు కాబట్టి అని చిరునవ్వుతో అన్నాడు. అది సరే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ కథలన్నీ లోకంలో అందరికీ తెలిసినవే చెప్పారా, లేక కేవలం నాకు ఒక్కదానికే ప్రత్యేకంగా చెప్పారా? లేదు పార్వతి, ఈ కథలు నీకు మాత్రమే ప్రత్యేకంగా చెప్పాను అని అన్నాడు పరమేశ్వరుడు. ఈ సన్నివేశాన్ని మొత్తం గర్భగుడి బయట నుండి కాలత్తయ్య వింటున్నాడని గమనించిన పరమేశ్వరుడు కాలత్తయ్యతో ఆకాశవాణి రూపంగా, ఓ కాలత్తయ్య, పార్వతీదేవికి నేను ప్రత్యేకంగా చెప్పిన కథలన్నీ నీవు దొంగచాటుగా విన్నావని నాకు తెలుసు. ఇది క్షమించరాని నేరము. కానీ నువ్వు నాకు పరమ భక్తునివి కనుక నేను నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను. కానీ నువ్వు విన్న ఈ కథలను ఎవ్వరికీ చెప్పకూడదు అని అన్నాడు. దానికి కాలత్తయ్య అలాగే స్వామి అని సమాధానమిచ్చి ఇంటికి వెళ్ళాడు. ఇక కాలత్తయ్య ఇంటికి వెళ్ళగానే అతని భార్య, ఏమైంది ప్రభు, ఈరోజు ఇంటికి ఆలస్యంగా వచ్చారే అని అడిగింది. కాలత్తయ్య కంగారు పడుతూ, ఏం లేదు చెప్పకూడదు అని తడబడుతూ ఉండగా అతని భార్య, ఎన్నడూ లేని విధంగా ఇలా కంగారు పడుతున్నారేం? అసలు ఏం జరిగింది? ఎందుకు ఆలస్యమైందో మీరు ఇప్పుడు నాకు చెప్పాల్సిందే అని గట్టిగా అనటంతో ఇక దాచడానికి మనసు రాక కాలత్తయ్య గుడిలో జరిగిన విషయం మరియు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన 25 కథలు తన భార్యకు చెప్పేశాడు. కథలన్నీ చెప్పిన తర్వాత చివరికి, ప్రాణేశ్వరి, ఇది భగవంతునికి సంబంధించిన విషయం కాబట్టి నువ్వు ఎవరికీ చెప్పకు. పైగా ఇది ఎంతో అయ్యో, నేనెందుకు చెప్తాను స్వామి, ప్రమాదం అని తెలిసాక కూడా అని కాలత్తయ్యతో అంది. మరుసటి రోజు కాలత్తయ్య భార్య మాత్రం తనకు తెలిసిన విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా ఉండలేక ఆమె మనసు అంగీకరించక నీటి కొలను దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడున్న తోటి స్త్రీలతో తాను విన్న కథలన్నీ చెప్పింది. అలా ఒకరి నుండి ఒకరికి లోకమంతా ఈ కథలు తెలిసాయి. ఇక పార్వతీదేవి చెలికత్తెకు కూడా ఈ కథలన్నీ తెలిసాయి. ఒకనాడు పార్వతీదేవికి ఆమె చెలికత్తె ఈ కథలన్నీ చెప్పింది. దాంతో పార్వతీదేవి పరమేశ్వరుని వద్దకు వెళ్ళి, స్వామి, మీరు నాకు చెప్పిన కథలన్నీ నాకు మాత్రమే ప్రత్యేకంగా చెప్పారు. ఈ కథలు ఎవ్వరికీ తెలియదు అని చెప్పారు. కానీ లోకమంతా ఈ కథలు చెప్పుకుంటూ ఉన్నారు. లోకమంతా తెలిసిన ఈ కథలన్నీ ఎవరికీ తెలియదు, నీకు మాత్రమే ప్రత్యేకంగా చెప్తున్నాను అని చెప్తారా అని వ్యంగ్యంగా అనటంతో జరిగిన విషయాన్ని పరమేశ్వరుడు జ్ఞాననేత్రంతో తెలుసుకొని ఆగ్రహంతో కాలత్తయ్యకు కనిపించి, కాలత్తయ్య, నువ్వు మాట తప్పావు. నేను ఎవ్వరికీ చెప్పకు అని చెప్పినా నీ భార్యకు చెప్పటం ద్వారా లోకమంతా ఈ కథలు తెలిసేట్లు చేశావు. అయినా నీకెంత ధైర్యం నా ఆజ్ఞను మీరి ప్రవర్తిస్తావా? ఇక మీదట నుండి నువ్వు మానవ రూపాన్ని వదిలి బేతాళ రాక్షసునిగా మారిపో అని శపించాడు.
ఇక అప్పటి నుండి కాలత్తయ్య అనే బ్రాహ్మణుడు బేతాళ రాక్షసుడిగా మారిపోయాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, బేతాళ రాక్షసుడి యొక్క స్టోరీ. బేతాళ రాక్షసుడి యొక్క శాప విమోచనం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.